నేను నా పేరు అరవభూమి చంద్రశేఖర్ రెడ్డి. నేను శ్రీ చెంగాళమ్మ ఆలయ వంశపారంపర్యం ధర్మకర్తగా 2008లో నన్ను డిక్లేర్ చేసినారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ కోర్టులో నన్ను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నేను డిక్లేర్ అయ్యి ఉన్నాను. అదిలాగా అయితే నేను అన్ని అమ్మని కార్యక్రమాలకి అన్నిటికీ అటెండ్ అవుతూ ఆమె బిడ్డలుగా మా వంశస్థులం ఆమె మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి మేము నిత్యము ఆమెని. అయితే ఇటీవల నేను కొంతమంది రాజకీయంగా నన్ను అడ్డుకునేదానికి కొన్ని ప్రయత్నాలు చేసి ఈ విధంగా చేయడంలో నేను కోర్టును ఆశ్రయించాను. సరే, అమరావతిలో మనకు హైకోర్టులో నేను పిటిషన్ వేసి ఉండదు, హైకోర్టులో జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ కూడా ఎవరిని డిక్లేర్ చేయలేదు. ఈ విధంగా ఉంది. వీళ్ళు ఈ రాజకీయంగా తాత్కాలికంగా డెవలప్మెంట్ కమిటీ అని ఒకదాన్ని పెట్టడం అది సబబు కాదు, అది చట్ట వ్యతిరేకము. అది కోర్టులో ఉండేటప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మన్నకి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కొండేపల్లి గంగాప్రసాద్ గారు, తర్వాత ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దువ్వూరు బాలచంద్రారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా అమ్మని సేవలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధులు వెచ్చించి ఆమెకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన నెలవల్లి సుబ్రహ్మణ్యం గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరుపతి బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఆయన పూర్తి సహకారం కూడా మన దేవస్థానానికి ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. అటువంటప్పుడు వీళ్ళు మళ్ళా అభివృద్ధి కమిటీ అని ఏమి అభివృద్ధి కాకుండా ఉండదు. అక్కడ అపారమైనటువంటి భక్తులు ఉన్నారు ఆమెకి. వీళ్ళు ఒక రాజకీయంగా ఒక కమిటీ అని ఫామ్ చేయడం ఇది చట్ట వ్యతిరేకము. దాని మీద నేను కోర్టుకు వెళ్ళదలుచుకున్నా. అది ఆ కమిటీ వేయడానికి చట్టబద్ధత లేదు. దాన్ని ఏ ప్రభుత్వం కమిషనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. వీళ్ళు అభివృద్ధి లేకుండా పాడుబడి ఉండదు అని వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా పెట్టుండారా? అందులోకి అభివృద్ధి కమిటీలో కూడా వాళ్ళు చట్టబద్ధత లేని కమిటీని నియమిస్తూ దాంట్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళదలుచుకున్నారు. అది ఆ కమిటీ వేయడానికి చట్టబద్ధత లేదు. దాన్ని ఏ ప్రభుత్వం కమిషనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. వీళ్ళు అభివృద్ధి లేకుండా పాడుబడి ఉండదు అమ్మని గుడి.